పూరపోరుకు సర్వం సిద్ధమవుతోంది. బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసిన డెడికేటెడ్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. బీసీలకు 34% కంటే ఎక్కువగా కోటా కేటాయించాలని సిఫార్సు చేసినట్లు సమాచారం. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఓటర్ల తుది జాబితా ప్రచురించింది. 1-2 రోజుల్లో పురపాలక శాఖ రిజర్వేషన్లపై స్పష్టతనిస్తే మున్సిపల్ ఎన్నికలకు ఎస్ఈసీ షెడ్యూల్ ఇవ్వనుంది. రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ డెడికేటెడ్ కమిషన్ ప్రభుత్వానికి సోమవారం నివేదిక సమర్పించింది. మున్సిపాలిటీల వారీగా వార్డులు, చైర్పర్సన్ స్థానాలకు బీసీ రిజర్వేషన్లను పేర్కొంది. మొత్తం 50% రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు తీసివేయగా మిగిలినవి బీసీలకు కేటాయించింది. గ్రామాలతో పోల్చితే పట్టణాల్లో ఎస్సీ, ఎస్టీ జనాభా తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీలకు కలిపి దాదాపు 15% పైగా రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు సమాచారం. బీసీలకు 34% పైగా రిజర్వేషన్లు కల్పించాలని డెడికేటెడ్ కమిషన్ పేర్కొన్నట్లు తెలిసింది. కమిషన్ నివేదిక ఆధారంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా రిజర్వేషన్లను 1-2 రోజుల్లో ఖరారు చేసే అవకాశం ఉంది. అనంతరం తుది నివేదికను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పురపాలక శాఖ అందజేయనుంది. ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాలు ఖరారయ్యాయి. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 51,92,220 మంది ఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అందులో 25,37,136 మంది పురుషులు, 26,54,453 మంది మహిళలు, 631 మంది ఇతర ఓటర్లున్నట్లు వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల్లోని 6 కార్పొరేషన్లు, 366 డివిజన్లు, 117 మున్సిపాలిటీలు, 2,630 వార్డుల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తయింది. ఇవాళ పోలింగ్ కేంద్రాల ముసాయిదా వివరాలు ప్రచురించనున్నారు. ఈ నెల 16న పోలింగ్ కేంద్రాల తుది జాబితాతో పాటు ఫోటోలతో కూడిన ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. ఎన్నికల సన్నాహాల్లో భాగంగా మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అధికారులు అభ్యంతరాలు, సూచనలను స్వీకరించారు. రిజర్వేషన్లపై పురపాలక శాఖకు బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక సమర్పించడంతో పాటు ఓటర్ల తుది జాబితా ప్రచురితం కావడంతో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం త్వరలో షెడ్యూల్ వెలువరించే అవకాశముంది.